అందరికీ నమస్కారం. ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం కనిగిరి డివిజన్లో చేసుకున్నాము. సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ప్రతి వారం ఎంతో ప్రయాసతో ఒంగోలు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 to 5 hours వాళ్ళ జర్నీ రావడానికి అవుతుంది. మళ్ళీ వాళ్ళు అర్జీ సమర్పించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 5 hours అవుతుంది. అట్లీస్ట్ 10 hours ఓన్లీ జర్నీ అవుతుంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం పీజీఆర్ఎస్ని రెవెన్యూ డివిజన్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దట్ వాళ్ళ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది. ఆ రోజు ఆఫీసర్లు అందరూ కూడా అదే డివిజన్కి వస్తారు. వచ్చి వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించడం, వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగోలులో కండక్ట్ చేస్తాం, ఈరోజు కనిగిరిలో కండక్ట్ చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు వారి ప్రోద్బలంతో సో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ గట్రా ఉన్నాయి సార్, మీరు ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచిది, చాలామంది చాలా అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం. సో నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆఫీస్లో పెడతానంటే కానీ వచ్చిన జనాలకి సరిపోదని చెప్పి వారే స్వయంగా ప్రజల సౌకర్యార్థం ఒక మంచి హాల్ని ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. సో సుమారు 814 అర్జీలు ఈరోజు చూసాం. సో హయ్యెస్ట్ అంటే ఈవెన్ హెడ్ ఆఫీస్లో కూడా రాలేదు. సో ఒక డివిజన్లోనే ఇంత పెద్ద ఎత్తున అర్జీలు రావడం అనేది ఒక రకంగా సంతోషకరం. ఎందుచేతంటే ఈ సమస్యని ఎక్కడ తీసుకెళ్ళము, అంత దూరం తీసుకెళ్ళము, ఎలా రాగలుగుతాము అనే బాధ లేకుండా కలెక్టరే దగ్గరికి వచ్చారు. కాబట్టి మనం చెప్పుకుందామని ఒక ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి వాళ్ళందరూ కూడా సమస్యలు తీసుకురావడం అనేది చాలా సంతోషకరం. వీటిలో సుమారు 60 నుంచి 70% వరకు కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. నేను ఒకసారి మన జాయింట్ కలెక్టర్ అండ్ అదేవిధంగా రెవెన్యూ అఫీషియల్స్తో మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా వీటిని ఏ సమస్యని ఇమ్మీడియట్గా పరిష్కరించవచ్చు, ఏ సమస్యకి కొద్దిగా టైం పడుతుంది అనే విధంగా ఒకసారి వాటిలన్నీ కూడా వెరిఫై చేసుకుని మళ్ళీ దీని టర్న్ అంటే 3rd వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తాము. సో ఆ టైంకి మ్యాక్సిమం చేయగలిగిన సమస్యలన్నీ కూడా ఇమ్మీడియట్గా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒకటే నేను బిలీవ్ చేస్తాను, ఏ ప్రాబ్లం కూడా సొల్యూషన్ లేకుండా ఉండదు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ ఎ సొల్యూషన్. సో దానివైపే మనం అందరం కూడా పయనించాలి. సో దానికి అవసరమైతే ప్రజాప్రతినిధులు వారు కూడా మనతో ఉన్నారు కాబట్టి వారు మేము కలిపి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి సత్వరంగా వాళ్ళందరికీ కూడా మంచి చేయాలని ఆలోచిస్తున్నాము. సో ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.